ఇంతమంది మీరు ఎండలో వచ్చారు కదా సార్, ఎవరి కోసం వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు కోసం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు? ఆయన పరిపాలన బాగుండే మేడం. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చలేదా? ఈయన అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఎందుకు వర్షాలు లేక నచ్చలేదు? పంటలు లేక ఈయన వస్తే కరువు మేడం. ఈయనది మంచిగా ఉండదు పరిపాలన. ఆ పరిపాలన బాగుంటది. ఎవరు వస్తే కరువు ఉంటది? చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువే, వర్షాలు రావు, పంటలు పండవు, ఏం పండిన పంటకు రేటు ఉండదు. ఈయన ఏమి సబ్సిడీ ఇయ్యాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ మాతో కట్టిస్తున్నాడు. ఎకరకు 2,000 పత్తికి మాతో కట్టిస్తున్నాడు. అదే జగన్ అన్న అయితే మాకు 1 రూపాయి కట్టకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చినాడు మేడం. సబ్సిడీ ఇచ్చినాడు. పంటలు పండకపోతే నష్టపరిహారం ఇచ్చినాడు. ఇన్ని విధాలు ఆదుకున్నాడు మమ్మల్ని. ఈయన మాతోనే కట్టిస్తున్నాడు డబ్బులు. అది మేడం, ఆయనకు వ్యత్యాసం అది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా పోయినసారి కూడా ఆయన్నే వచ్చేది. వీళ్ళంతా టాపరింగ్ చేసేసినారు. ఈవీఎంలు ట్యాపరింగ్ చేసినారు. మేము ఓట్లు వేయాలి ఆయనకు. మరి ఎట్లా గెలిచినారో మాకే తెలియడం లేదు. అది ఊక వాళ్ళు అనుకుంటున్నారు ఈయన 11 అని. వాళ్ళు చేసిన మోసం చెప్పడం లేదు. అంత అవినీతి వాళ్ళది, అంత మోసము, ఆక్వేల్ చేయడము, ఎక్కడ ఉన్న ప్లాట్లు, చేన్లు, ఇండ్లు అన్ని ఆక్వేల్ చేయడం. ఇదే వాళ్ళ పరిపాలన. కాలేజీలు ప్రైవేట్ చేయాలంటారు. మెడికల్ హాస్పిటల్ తెస్తే ఆయన కట్టలేక వీళ్ళు దాన్ని ప్రైవేట్ చేయాలంటారు. ఇవన్నీ దోసుకోవడానికే కదా మేడం. ఆ అమరావతి అంత రాజధాని అన్ని 1,000 ఎకరాలు ఏం చేయనీకి ఈయనకు? ఎందుకు మేడం అన్ని 1,000 ఎకరాలు ఈయనకు? ఒక 5,000 ఎకరాలు రాజధాని సరిపోదా? అంటే వీళ్ళంతా ఆక్రమించుకోవడానికి, అవన్నీ ఆక్రమించుకొని వీళ్ళు అమ్ముకోనికేనా? ఇవన్నీ ఎవరిని మోసం చేస్తున్నారు మేడం? జనాల్ని మోసం చేయడం కదా ఇది. మరి డెవలప్మెంట్ చేసామంటున్నారు కదా సార్. ఎక్కడ డెవలప్మెంట్? వాళ్ళ కళ్ళ పెరగనికే సరిపోతున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ కళ్ళ పెరగనిక కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఎందుకు పెరుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు కదండి. అదే సంపద. ఇంటికి 5 మంది పిల్లల్ని కనమంటున్నాడు. ఆయనకైతే ఒక్కడే మనమడు చాలు, ఆయనకు ఒక్క కొడుకే చాలు. వేరే వాళ్ళు 5 మంది పిల్లల్ని కనాలంట. మరి కష్టం చేసేటోడు వానికి వచ్చే 200 కూలు వచ్చి 5 మంది పిల్లల్ని ఎట్ట సాగుతాడు? ఎట్ట సాకాలి మేడం వాళ్ళు? ఆయన అన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ఆయన కనొచ్చు కదా. ఆయన కొడుకు 10 మంది పిల్లల్ని కనొచ్చు కదా. ఎందుకు కనకూడదు? ఆయన మాకెందుకు చెప్తున్నాడు కనమని? మేము కష్టం చేసుకునే మేడం. 200 మాకు కూలు వచ్చేది. ఎట్లా బతికిస్తాం మేము అంతమందిని? పిల్లలకి యాదో ఇంత కాలేజీలు అన్ని ఆయన గవర్నమెంట్ పెడితే వీళ్ళు ప్రైవేట్ చేయాలంటారు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము విద్యార్థులు మేము వచ్చాక తర్వాతే బాగా ఇంకా డెవలప్మెంట్ అయింది విద్యాశాఖ విధానం అని చెప్పి అంటున్నారు కదా. అందుకే మేడం ఆయన ఒక 5 మంది కొడుకుల్ని కంటే సరిపోతుంది కదా. తెలుస్తుంది ఆయనకు కూడా ఎట్లా సాకాలా ఏమనేది. ఒక్క కొడుకుని ఎందుకు అన్నాడు ఆయన? జాబుల పరిస్థితి ఎలా సార్? మరి మెగా డిఎస్సి మీద రీసెంట్ గా విద్యార్థులందరూ రోడ్లు ఎక్కారు కదా, దాని గురించి ఏమంటారు? అది కూడా ఏదో మోసం జరిగింది అంటున్నారు మేడం. ఈవీఎం లెక్కన అది కూడా మోసం జరిగింది అని చెప్తున్నారు అంత విద్యార్థులు. మనకేమంత తెలియదు, వాళ్ళకి తెలుసు. విద్యార్థులకు కష్టపడి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మేడం. అది మనకేం తెలుస్తుంది?